అమ్మాయి లావణ్య, అలంకరణ పూర్తయిందా? అబ్బాయి ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటాడు కూడా. ఎంతమంది వస్తున్నారో ఏమిటో అన్నీ రెడీ చేసుకోవాలి. పెళ్లి చూపులట, పెళ్లి చూపులు. నేను గంగిరెద్దులా తయారై వాళ్ళు ఎదురుగుండా కూర్చోవాలి. అబ్బాయి ఏమో మహారాజులో వచ్చి కూర్చుంటాడు, నన్ను చూడ్డానికి, నా అందచందాలు అంచనా వేయడానికి వచ్చి కూర్చుంటాడు. మరి అలా కాదే, మరి నిన్ను చూసుకోవటానికి అబ్బాయిని పిలవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి కూడా నాన్నగారు ఎదురుగుండా గంగిగులో కూర్చున్నట్టే. మరి మరి అలా అంటావేంటి? నువ్వు కూడా మరి అబ్బాయిని ఇప్పుడు చూస్తావు కదా, అబ్బాయి వచ్చినప్పుడు కూర్చోవాలి. పెళ్లి చూపులు, మహారాజులు వస్తారు, వాళ్ళు వస్తారు చూడ్డానికి. మరి ఏం చేద్దాం చెప్పు. అమ్మలో పింకీ, అలంకరణ పూర్తయిందా? మనం తొందరగా బయలుదేరాలి. అక్కడ అబ్బాయి కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యం చేస్తే బాగుండదు. తొందరగా రెడీ అవ్వు. పెళ్లి చూపులట, పెళ్లి చూపులు. మనమే వెళ్ళి వాళ్ళని చూడాలి. అబ్బాయి ఏమో అక్కడ హాయిగా మహారాజుని ఇంట్లో కూర్చుని హాయిగా ఉంటాడు, మేకప్ ఎక్కడా చెదిరిపోకుండా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలా? మరి ఎండలో వెళ్తుంటే, ఇక్కడ బయలుదేరి వెళ్తుంటే నా మేకప్ అంతా కరిగిపోతుంది, కారులో కూర్చుంటే జుట్టు అంతా ఎగిరిపోతుంది. అక్కడేమో అబ్బాయి మాత్రం హాయిగా ఇంట్లో కూర్చుని నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. శోభన్ బాబులాగా జుట్టు క్రాఫ్లోంచి ఒక రింగు మాత్రం నుదుటి మీద పడేలా హాయిగా ఇంట్లో కూర్చుని ఉంటాడు. మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి చూడ్డానికి. పెళ్లి చూపులు అటు, పెళ్లి చూపులు. మరి ఏం చేద్దాం పింకీ?